ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 581వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసక పర్వములో తృతీయ శ్వాసము, పేజీ నంబరు 458, 334 కంద పద్యం. ఇవాళ మహాదేవుడి దయ వల్ల ఈ ఆశ్వాసములో, ఈ పర్వములో ఈ ఆశ్వాసాన్ని పూర్తి చేసుకుని చతుర్థాశ్వాస, లాస్ట్ బట్ వన్ ఆశ్వాసాలకు ప్రవేశిస్తుంది. మహాదేవుడి దయ వల్ల, శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల జనవరి 18వ తారీఖు లోపల ఈ 2 ఆశ్వాసములను పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. అంటే చతుర్థ పంచమ శ్వాస పూర్తి చేసేస్తే దాదాపు భారతం అయిపోయినట్టే. చెప్పడానికి ఊరికే 5 పర్వాలు ఉన్నాయి, అవి చాలా తేలిక. మొత్తం అన్ని కలిపి బాగా సాగది చెప్తే 1.5 నెలన్నర 2 నెలలు అయిపోయింది. కాబట్టి ఏదైనప్పటికీ అతి త్వరలో లేదా ఈ సమ్మర్ లోపలే మనకి అయిపోతుంది. మధ్యలో మనకు కొన్ని అవాంతరాలు, అంటే కొన్ని హాలిడేస్ రావడం వల్ల మనకి ఆగింది, లేకపోతే పాటికి ఇప్పుడు అయిపోవడం. సరే, ఈయన తటాక నిర్మాణం గురించి చెప్తున్నారు. తర్వాత గృహస్థాశ్రమ ధర్మాల గురించి అడిగారు. ఆ గృహస్థాశ్రమ ధర్మాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆనుశాసిక పర్వం మొత్తం ధర్మం అండి. ఈ ఆనుశాసిక పర్వంలో చెప్పని విషయము ధర్మం ఇంకోటి లేదు. నీకు ఎప్పుడన్నా ధర్మం మీద డౌట్ వస్తే శాంతి ఆనుశాసిక పర్వం రిఫర్ చేస్తే నీకు ఏ డౌట్ అయినా తెలిసిపోతుంది. అది ఏ విషయమైనా, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక, చారిత్రాత్మక, ఇవి ఏ డౌట్ అయినా కానీ ఇవి కాదు, అలా తీరుకోవద్దు అన్నమాట. నీకు మిత్రత్వం ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, ఇంటి సంబంధం ఎలా ఉండాలి, మీ నడవడికి ఎలా ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి. అది వల్ల సరే, ఇప్పుడు మనం మిగతా ఘట్టంలో గృహస్థాశ్రమ ధర్మాల్లోకి వెళ్ళిపోదాం. చెప్పుకుని ఈ ఆశ్వాసాన్ని పూర్తి చేసుకుని చతుర్థాశ్వాసమును కూడా ప్రారంభించేద్దాం. ఇవాళ ప్రారంభించాం, రేపు ఉండదు. రేపు తొందరగానే బయలుదేరుతాను, కానీ భారతం సమయానికి అందుకోలేను. కాబట్టి మళ్ళీ 30వ తారీఖు, 30, 31 ఇది చేసే ప్రయత్నం చూద్దాం. అవసరం ఎందుకుంటే 31వ తారీఖు నుంచి మనకి 7:02 ప్రారంభించి చెప్తాం. మహాదేవుడు మహాదేవ్ 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 చెప్పు. కందపద్యం. అనవుడు దాత, అనవుడు తాత, అది అప్పుడు అనేటప్పటికీ ఆ తాత అమ్మనుమనితో నిట్టులని మహియును విష్ణుండును చేసిన సంవాదము, విను మదిని కోర్కి తీర్చు, నీ మదికి కోర్కి తీర్చు విస్తృత కీర్తి. అయినా గృహస్థాశ్రమం నాకు అడిగావు కదా, చెప్తాను. దీనికి సంబంధించి ఒకప్పుడు భూదేవి, విష్ణు లేదా కృష్ణుడు, వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ, ఒక సంభాషణ జరిగింది. అది నువ్వు విన్నావు అనుకో,
నీ కోరిక తీరిపోతుంది. అది వింటే నీ కోరిక తీరిపోతుంది. అంటే గృహస్థాశ్రమ ధర్మాలు తీరిపోతుంది అని చెప్పారు. సరే చెప్తున్నారు. తేటగిరి నన్ను నీవడిగిన ఎట్లు వెన్నుడు అద్ది బుజ్జవంబులు మున్నుగా వెన్నుడర్తి బుజ్జవంబులు మున్నుగా భూమిదేవిని అడిగి, నువ్వు నన్ను అడిగావు చూడు గృహస్థాశ్రమ ధర్మాలు ఏంటి. అదే విధంగా కృష్ణుడు అడిగాట ఎవరిని? భూదేవి. ఎలా అడిగట? బుజ్జవంబులుగా, అంటే బుజ్జగించి. బట్ ఎవరినైనా ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడండి, వాడేదో మనకు అప్పున్నవాడు కనుక తప్పించుకొని తిరుగుతున్నాడు అనుకో, వాడిని ముప్పతిప్పలు పెట్టి అరే నా అప్పులు ఎప్పుడు చెల్లిస్తావు చెప్పు అని ఏదో చేతిలో చెప్పు పట్టుకుని అడిగినట్టు అడగకూడదు. బుజ్జగించి, నీకంటే పెద్దవాడైతే పరిప్రశ్న, ప్రణిపాకము పరిప్రశ్న, నమస్కరించి. ఇప్పుడు ప్రతి విషయం అడిగే ముందర చూడండి, అతి వినయమున నమస్కరించి. ఏ పొద్దున ఒకసారి నమస్కారం పెట్టాడు చాలదా? ఆయన పొద్దున్నే వచ్చాడు, కూర్చున్నాడు, చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు మరి ఒకసారి నమస్కారం పెట్టి సరిపోతుంది కండి. విషయం అయిన తర్వాత ఇంకో విషయానికి ఆయన నమస్కారం పెట్టాడు అని రాస్తున్నాడు. మీరు చూస్తే ఇప్పటికీ 10 పర్యాయముల్లో రాసుంటారు తిక్కన గారు. ఆయనకి నమస్కరించి అతి వినయముగా మ్రొక్కి అని. మన వినయాన్ని తెలియజేయాలి. ఒక విషయాన్ని నుంచి ఇంకో విషయానికి పొద్దున పెట్టి నమస్కారం పెట్టాం కదా చాలండి. ఈయనకి ఎన్నిసార్లు పెడతాం నమస్కారం? నమస్కారం మన సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పిల్లారా, నేను ఏం చెప్పారంటే, ప్రతిసారి కృష్ణుడు కూడా అడిగాడు భూదేవి ఎలాగంటే బుజ్జగించి, అంటే తనకంటే తక్కువ వాళ్ళని అడగాలి. బుజ్జగించి అంటే కర్రా కూర్చో ఏం చెప్పు అని బుజ్జగించి అంటే లాలించి అడిగాడు. కృష్ణుడికి తెలియదా? భూదేవి చేత చెప్పించాలని ఆయన కోరిక. ఇప్పుడు కృష్ణుడు ఇవన్నీ చెప్పలేడు. భీష్ముడు అడిగాడు, నువ్వు ఉండగా నేను ఎక్కడ చెప్పనానండి. ఇవన్నీ చెప్పడం వల్ల కీర్తి, ఐశ్వర్యం, తర్వాత ఉత్తమ లోకాలు ఇవన్నీ సిద్ధిస్తాయా? నాకు ఇందులో ఏవి లేవని నేను ఇప్పుడు చెప్పాలన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఎవరి కోసం? భీష్ముడు ఉత్తమ లోకాల కోసమా? మీరు ఒకసారి ఆలోచించండి. ధర్మరాజు కోసమా లేదా మన కోసమా? ఇవన్నీ మన కోసమా ఇవన్నీ? కాబట్టి బుజ్జగించి అడగాలి. అందుకని మాటలు తెలుసుకోవాలండి. మాటల కంటే ముఖ్యం నిన్న మీకు ఒకటి చెప్పాను, ముఖ కవళికలు ముఖ్యం. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. మీరు ప్రాక్టీస్ చేయండి. కోపం అనుకోండి, అదే ప్రాక్టీస్ చేయండి, అలాగే ఉండండి. ఎప్పుడు రిజర్వ్డ్గా ఉండండి, తగ్గద్దు. ఎప్పుడు ఒకే విధంగా ఉండండి. అప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకి చాలా మీరు మేలు చేసిన వాళ్ళు, అరే వాడ ఆమె చాలా రిజర్వ్డ్గా ఉంటుందిరా అని మీ జోలికి వాళ్ళు ఎవరు రారు. మీకు ముఖ కవళికలు క్షణక్షణములు చవరాండ్ర చిత్తములు అన్నట్టుగా ఎప్పుడు ఎలా ఉండాలో తెలియదు అనుకోండి. ఎదుటి వాడు చాలా ఇబ్బంది పడతారు. చెప్పండి. దానికి ప్రియమంది చెప్పమ్మా. దానికి ప్రియమంది మహానుభావ ఇట్లని చెప్పే తద్భావం అలరా. దానికి ప్రియమంది తద్మహానుభావ చెప్పే తద్భావం అలరా. దానికి చాలా ప్రియమంది. చాలా కృష్ణుడు అంతటి వాడు నన్ను అడిగాడా ఈ ప్రశ్న అయితే చెప్తాను అని ఆ మహానుభావురాలు ఎంతో సంతోషించి ఆ గృహస్థాశ్రమ ధర్మాల గురించి ఆవిడ చెప్పేసి చెప్పండి. దేవా హుతవః పరిచర్యావిధి వనరించి బలి సమాచరణము
భక్త్యావేశంబుగ చేయగా భక్త్యావేశంబు చేయ ముందర హుతవహ సమా అంటే అగ్ని సమారాధన చెయ్యాలి. ముందర అగ్నిని ఆరాధించాలి. చూడండి, భారతీయుల సంస్కృతి అగ్ని ఆరాధన, నిత్యాగ్నిహోత్రం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మీరు దీపారాధన. దీపారాధన చూడండి, మరి మీరు కార్యక్రమం చేసినా ముందర దీపారాధనగా చేసేది మనం. కాబట్టి ఆ దీప ప్రజ్వలన ఉంది సార్, అది దీపారాధన. అది చేయకుండా ఏది చేయదు, అది శ్రద్ధగా చేయాలి. కాబట్టి హుతవహ ఆరాధన చేసి తర్వాత ఏం చేయాలి? బలి. బలి అంటే ఏమిటంటే మనతో పాటు ఉన్న అన్ని జీవరాశులు చక్కగా ఉండాలని కోరిక. బలి అంటే మనతో పాటు. ఇప్పుడు చక్రార్చన నిబంధన మనం ఇస్తాం ఆ బలి. అదేంటది? శ్వాన బలి. శ్వాన బలి అంటే అది నిజంగా కుక్క తిందనుకోండి, ఏదన్నా కుక్క తినాలి, దానికి మళ్ళీ జన్మలు లేదు, లేదా ఉత్తమ జన్మాలు వచ్చేస్తుంది, క్రమముక్తి వస్తుంది. మీరు కార్తీక పురాణం చదవండి, కుక్క తిని దానికి ఉత్తమ జన్మాలు వచ్చాయి. బ్రాహ్మణుడు ఇలాగే బలి పెట్టాడు, ఆ బలి ఆనందింది, అది తింటాం దాని అదృష్టం. అదనమాట శ్వాన బలి. తర్వాత బలి భక్త్యావేశంబుగ చేయగా దైవత సంగంబు సమ్మదంబున తేలు. అది దైవత సంగంబు సమ్మదమ్మున తేలు. దైవత సమూహాలు అంటే దేవతల యొక్క గుంపులు ఎంతో ఆనందిస్తాయి. ఏది? నువ్వు అగ్ని ఆరాధన చేసి ఇలా బలి చేసి. ఎలా చేయాలి? భక్తి ఆవేశంతో చేయమన్నారు. అంటే భక్తిగా పూర్ణమైనటువంటి భక్తితో చేయమని చెప్పారు. తర్వాత తేటగీతి. అన్నమున దుగ్ధమున పండ్లనైనా. చూడండి, అన్నమున దుగ్ధమున పండ్లనైనా మూలకోటినైనను తనుపారు నీటనైనా నిత్యమును చేయునది నిత్యమును చేయునది పితృకృత్యమోపి వైశ్వదేవమవస్య నిర్వాహ్యమనగా. ఖచ్చితంగా మీరు ప్రతి దినము చేయవలసినవి రెండు ఉన్నాయి. ఒకటి వైశ్వదేవము, ఎక్కువ 12 ఆహుతులు. మీరు చిన్నది ఒకటి తెచ్చుకుని యజ్ఞగుండం లాంటిది, హోమగుండం చేసుకోవచ్చు. మీరు 12 అంతే. మీరు చేస్తే రోజుకి 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. మొట్టమొదటి రోజున ఒక అరగంట పడుతుంది. వైశ్వదేవం చేసి చూడండి, మంచి అగ్ని తేజస్సు వస్తుంది. ఇక 2, నువ్వు ఏం చేయాలంటే దీంతో అన్నముతో చెయ్యి, లేదు నీళ్లతో చెయ్యి, ముందర పాలుతో చెయ్యి, దుఃఖముతో చెయ్యి, దొరకలేదు పళ్ళతో చెయ్యి, దొరకలేదు మూలములు కందమూలము మూలకం లేదు, తనపార జలమని అంటే చల్లటి నీళ్లతో చెయ్యి. దేంతో దాంతో చేయబోయ్యా? వైశ్వదేవం కానీ పితృతర్పణ కానీ పితృ పూజలు కానీ ఇవి రోజు చెయ్యి. మనం సంవత్సరానికి ఒకసారి తిథి పెట్టడానికే యూట్యూబ్ అలసిపోతారండి, నాకు అర్థం కాదు. మరి ఎందుకు ఇలా అలపడం అంటే కలిపురుషుడు ఏం చేస్తావు? నువ్వు ఇవాళ అలసిపోతున్నావు, రేపు మనకు కూడా మన వాళ్ళు అలాగే చేయాలిగా. నువ్వు వాళ్ళు ఉండడం కానీ నువ్వు చేయట్లేదు, కాబట్టి వాడే అంటాడు మా అమ్మకి నాన్నకే శ్రద్ధ లేదురా, వాళ్ళు కూడా ఇలాగే పెట్టారు. ఏ కామాక్షిలోనో ఏ గాయత్రిలోనో పెట్టారు, మనం కూడా అక్కడే పెట్టేద్దాం అనుకుంటాడు వాడు. తప్పేస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి కష్టపడలేనంత నిజంగా ఓపిక లేదండి మీకు? చెప్పండి. పోనీ ఓపిక లేదు, డబ్బులు ఉన్నాయి, వంట మనిషి పెట్టండి, ఇల్లు కొంచెం సర్దుకోవాల్సి వస్తుంది. అది కూడా మేము సర్దలేమంటే మనం చేయగలిగింది ఏముంది? చెప్పండి. కందపద్యం. ఆ చేత పిదప
దానం ఆచరణీయంబు దానం బాజన ఇలా నువ్వు ముందర వైశ్వదేవము పితృతర్పణ పితృపూజ చేసి ఆ తర్వాత అదే చేత్తో నువ్వు తర్వాత ఏం చేయాలి దానం చేయాలి. చూడండి గృహస్థాశ్రమ ధర్మాలు. శక్తికి అనుగుణముగా శక్తికి అనుగుణముగా నీ శక్తి అనుసారం దానం చేయాలి. నీకు 100 రూపాయలు ఉంటే 99 రూపాయలు చేసి నువ్వు మళ్ళీ అడుక్కోవడానికి వెళ్ళక్కల్లా నీ శక్తి అనుసారమే చేయి. భిక్షాచర్య సేయు విప్రుల వేచి అది భిక్షాచర్యల చేయు విప్పులు వేచి ఎడగవలయునెప్పుడు ఎడగవలయునెప్పుడు వేగమ భిక్షలు. నువ్వేం చేయాలి? దానం చేయాలి. భిక్షాటనంతో కొంతమంది బతుకుతారండి. వాళ్ళ పని వాళ్ళని ఒకప్పుడు యాయవారం బ్రాహ్మలు అని పిలిచేవాళ్ళు. యాయవారం బ్రాహ్మలు వాళ్ళ జీవనమే అది పాపం. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, ఒక సంచి పట్టుకుంటారు, ఒక క్యాలెండర్ ఒకటి చేత్తో పట్టుకుని. ఇప్పుడు నా చిన్నప్పుడు తెలుసు ఒక ఆయన వచ్చేవాడు, మా నాన్న మన అక్కయ్య అక్కయ్య అని పిలిచేవాడు. అంతా అయిపోయింది తర్వాత పొద్దున్నే వచ్చేసి అయ్యా మార్గశిరం శోభకృత్నామ సంవత్సరము మార్గశిర మాసము శుకృష్ణ పక్షము విధియా తిథి ఇవాళ నక్షత్రము పునర్వసు అని చెప్పి ఎప్పుడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా చెప్పేసినందుకు కానీ కొంత బియ్యం తీసుకొచ్చి పెట్టేసి అలా భిక్షాటనం చేసి బతికేటువంటి బ్రాహ్మణుల కోసం వేచి చూసి వాళ్ళకి పెట్టమన్నారు. తర్వాత ఏది వైశ్వదేవము పితృతర్పణ అయింది రాదు. అప్పటికి వారు లేకున్నా అగ్రమగ్ని ముఖమునందైన ఇడునది సకుల బంధు జనుల. అది నీకు భిక్షకులేక బ్రాహ్మణులు దొరకలేదు, అప్పుడు అగ్నిలో వెయ్యి అవుతుంది. ఇందుకని అగ్నిముఖావై దేవా, దేవతలు అగ్నిముఖులు, దేవతలకు వెళ్ళిపోదు లేదు, అగ్నిలో వేసే అవకాశం కూడా లేదు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తామంటే సకుల స్నేహితులు బంధుజనుల బంధువులు అతిథుల గురువు గారు భోజన విధాన తృప్తులుగా చేసి బలి చేసే అవకాశం లేదు, వైశ్వదేవం లేదు, నీకు భిక్ష కూడా రాలేదు. నీ స్నేహితుడు ఏమన్నా ఉంటే రారా వాళ్ళకి మా ఇంట్లోకి భోజనం రారా అని చెప్పి భోజనం పెట్టు, బంధువులకు పెట్టు, అతిథులకు పెట్టు, గురుజనాలకు పెట్టు, అయిపోయింది. అలా బది విధానం అయితే చెయ్యాలి అన్నారు. అందుకే శాస్త్రంలో చెప్తారు, ఏ ఇంట్లో అయితే కనీసం ఫస్ట్ లో చెప్పారు ఇట్లా ఒక వారం వాళ్ళిద్దరే కలుసుకు తిన్నారనుకో, ఆ ఇంట్లో తినమకండి. సరే వారం దొరకగానే పక్షం అన్నారు, అంటే 15 రోజులు ఒక్కసారైనా మీ ఇంట్లో మీ ఇద్దరు కాకుండా ఇంకోటి వచ్చి భోజనం చేయాలి. వాడు ఎవరైనా సరే, భిక్షుకుడు కావచ్చు, గురువు కావచ్చు, సకుడు కావచ్చు, అతిథి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు. అలా పక్షం కూడా కుదరలేదు అనుకోండి, మాసం ఒకసారి అంటే నెలకోసారి, మాసానికి కూడా కుదరలేదు అనుకోండి, ఆయన మనకు ఒకసారి అంటే 6 నెలలకు ఒకసారి, ఆయన 6 నెలలకు కుదరలేదు అనుకోండి, సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి కుదరలేకపోతే వాడి ఇంట్లో తింటే ఆ సంవత్సరం అంతా వాడు చేసిన పాపాలన్నీ నీకు వస్తాయి. ఇక నీకు అసలు వారంలో తినవంటే నువ్వు తినొద్దని చెప్పారు, కానీ పాపాలు వస్తాయని చెప్పలా. 1 సంవత్సర కాలంలో వాడి ఇంట్లో ఆ భార్యాభర్తలు అంటే ఆ కుటుంబ సభ్యులు తప్ప అన్యుడు ఎవరు భోజనం చేయలేదు. వాడి ఇంట్లో కనుక నువ్వు వెళ్ళి భోజనం చేస్తే ఇది వాడికి చాలా హాయి. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎవరినో పిలిచి విధంగా పెట్టాడు అనుకోండి, వీడికి ఇవన్నీ తోడుకుంటే వాడు వరి. కాబట్టి ముందర మనం ఎవరింటికి భోజనానికి వెళ్తున్నామో ఆలోచించుకుని వెళ్ళాలి. వాడు పిలిచాడు కదా అని మనం ఎగరేసుకుంటే వెళ్ళిపోకూడదు. వీడికి ఇంతకు పూర్వం ఈ అలవాటు ఉందా, అతిథి అభ్యాగతుల్ని ఆదరించే అలవాటు ఉందా? ఉంది, వెళ్ళు. లేదు, వెళ్ళమక. అది సంగతి. తర్వాత వచనం
బలులు ఉభయ ప్రకారంబులు బలులు ఉభయ ప్రకారంబులు వాని యందు ధర్మాధర్మౌషధి వాని యందు ధర్మాధర్మ ఔషధి వనరక్షోజనాది వన రక్షో జనాది విషయం పైన శ్రౌత బలి విషయంబైన శ్రౌత బలి ఏను మున్ను నిర్దేశించి ఏను మున్నట్టు నాయన నీకు ఇప్పటి వరకు నేను చెప్పాను బలు 2 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి మొదటిది శ్రౌత బలి. ఆ శ్రౌత బలి చేయడం వల్ల నీకు ఏమేం జరుగుతుంది? ధర్మ ధర్మము అధర్మము ఓషధులు వనములు అంటే మన అడవులు రక్ష రక్ష రాక్షసులు జనాది విషయం పైన వీళ్ళందరూ కూడా రక్షింపబడతారు. అదేమిటండి అధర్మాలు రక్షింపబడుతున్నాయి, రాక్షసులు రక్షింపబడతారా? అయినా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాక్షసులు ప్రతివాడు ఏమీ ఇది కాదండి. అందులో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, కొంత ఇది కూడా ఉండాలి. ధర్మ ధర్మ వివర్జిత. అలాగే విద్యా స్వరూపిణి. లలితాసనం చదవట్లా? విద్య ఆవిడ స్వరూపమే, అవిద్య కూడా ఆవిడ స్వరూపమే. అవిద్య కూడా ఆవిడ స్వరూపమే. అవిద్య అంటే మాయ, ఇక్కడ అధర్మం అంటే మాయ. మాయాతీత శక్తి, మాయాశక్తి, వనములు ఇవన్నీ రక్షపడతాయి. ఇది శ్రౌత బలి చేత. ఇప్పటి వరకు నేను చెప్పానే ఏమిటా శ్రౌత బలి ఏం చేయాలి? వైశ్వదేవం చేయాలి, పితృతర్పణం చేయాలి, తర్వాత భిక్షువులకి భోజనం పెట్టాలి. భిక్షుకులకు దొరకపోతే ఎవరెవరికి పెట్టమందో ఆవిడ భూదేవి చెప్పింది ఇంకా కృష్ణుడికి. ఇది శ్రౌత బలి. ఇంకో బలి ఉందండి, అది దాని పేరు స్మార్త బలి. ఇప్పుడు చెప్పిన ఇది శ్రౌత బలి. పశు పక్షి చండాల ప్రభృతి గోచరంబగు స్మార్త గోచరం. ఇప్పుడు నేను చెప్పేది ఎటువంటిదంటే పశువుల్ని, పక్షుల్ని, చండాలుల్ని అంటే శూద్రుల్ని, మిగతా వాళ్ళని రక్షించేటువంటి బలి. దీన్ని స్మార్త బలి అంటారు అని చెప్పింది భూదేవి కృష్ణుడికి. కృష్ణుడు ఇవన్నీ వింటున్నాడు పాపం చక్కగా. భూదేవి చేత చెప్పించి తను వింటున్నాడు. అంతేగాని కృష్ణ నీ ఎదుర్కొన్నా నేను ఏం చెప్పనయ్యా అంటే ఏంటి? అసలు ఈవిడికి కృష్ణుడి మీద భక్తి లేదు. కృష్ణుడు నిన్ను అడిగాడు, నీకు తెలిసింది చెప్పనే దాని అర్థం. అది అక్కడ మనం సిగ్గుపడితే ఎట్లా? తర్వాత విను గృహస్థ ధర్మ విధమిది. విను గృహస్థ ధర్మమిది. ఈ భంగి నడపి పిదప భోజనంబు చేయవలయు. నువ్వు స్మార్త బలి చెయ్యాలి. అంటే ఏంటి? పశువులకి ఇవ్వాలి, పక్షులకి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు భోజనం చేయాలన్నాడు. రోజు అప్పుడు తినాలన్నాడు. ఈ నడిపే ఇది గృహస్థ ధర్మం నాయన అని చెప్పి ఇట్టి వాడొందు ఇహపర సౌఖ్య సంపదల ఇటువంటి వాడొందు ఇహపర సౌఖ్య సంపదల ప్రశస్త చరిత ప్రశస్తమైన వాడు ఇహము పరాన్ని కూడా పొందుతాడయ్యా అని చెప్పి తర్వాత కందపద్యం అని చెప్పిన కృష్ణుడు మనం అలరా. అమ్మ దాని ముందర ఏదో పద్యం మిస్ అయినట్టుందమ్మా. నువ్వు చెప్పిన పద్యానికన్నా ముందర పద్యం చదువు. వచనం బలులు ఉభయ ప్రకారంబులు వాని యందు ధర్మాధర్మౌషధి వనరక్షోజనాది విషయం పైన శ్రౌత బలి ఏను మున్ను నిర్దేశించిన స్మార్త బలి పశుపక్షాలు అంతే కదా. మిస్ కాలేదు కదా. వీను గృహస్థ ధర్మం విధి ఈ భంగి నడిపి తర్వాత నిక్షాదర భోజనం చేయాలి అని చెప్పి కృష్ణుడు నెమ్మనమలరా గృహస్థ విధి సమాచరణము నిష్ఠ నడిపే. అది ఈ విధి విని కృష్ణుడు కూడా చేశాట. కాబట్టి ఆవిడ చెప్పింది విప్రులకు కాదు, ప్రతివాడు చేయమని. ఇది కాబట్టి విప్ర శబ్దం ఎందుకు వస్తుందంటే బ్రాహ్మణులకు కాదు, విద్య ప్రజ్ఞ ఉన్నవాడే విప్రుడు. విద్య ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి. అది కర్మ శ్రద్ధ నీవును నట్ల నడప. అది కర్మ శ్రద్ధాఘన అంటే కర్మముల పట్ల శ్రద్ధగా ఉండటంలో ఎక్కువ విషయం ఉన్నటువంటి ఓ రాజా. ధర్మరాజా నువ్వు కూడా అలా చేయవయ్యా. నువ్వు కూడా చక్కగా గృహస్థాచార ధర్మాలను పాటించు.
కందపద్యం. కందపద్యం. అని దురిత నిరాసము అని దురిత నివాసం. అది దురిత నివాసం. అవి అలా చేస్తే పాపాలు పోతాయి. అభ్యుదయానందంబు చేయు. అభ్యుదయానందము చేయాలి. నీకు అభ్యుదయము ఆనందం కలుగుతుంది. నీకు ఆనందం కలుగుతుందని చెప్పింది. పుణ్య యశస్ సంపదనిచ్చు. పుణ్య యశస్ సంపదనిచ్చు. నీకు పుణ్యాన్ని ఇస్తుంది. యశస్సు కీర్తి అనే సంపదనిస్తుంది. ఊర్ధ్వలోక ప్రథమగు దాని కొనియాడు. ఊర్ధ్వలోక ప్రథము. నీకు ఊర్ధ్వలోకాలను కూడా ఇస్తుంది. అటువంటి దాన్ని కొనియాడు. కొనియాడు అంటే ప్రశంసించడమే, పొగడడం అని కాదు, దాన్ని పాటించు అంటారు. భరతవరేణ్య భరత కులంలో పుట్టిన శ్రేష్ఠుడా ఆ పని చేయవయ్యా. వచనం అని ఇట్లు భీష్ముండు భీమాగ్రజునకు గృహస్థ ధర్మ ప్రకారంబు ఎరింగించనని చెప్పుటయు పౌరవ కులోత్తముల సంప్రశ్నోత్తరంబులు మరి తెరంగునం చెప్పవే చెప్పవే. ఈ విధంగా భీముడి అన్నయ్య అయినటువంటి ధర్మరాజుకి గంగాధనుడైన భీష్ముడు చెప్పాడని చెప్పంగానే నిజంగా పురు, వీళ్ళ వంశంలో శ్రేష్ఠుడు పురు. అందుకే వాళ్ళు పౌరవులు కూడా. పురు వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి ఈ పౌరవ కులముఖ్యులు అనేటప్పటికీ ఆ తర్వాత ఈ తాత మన వాళ్ళ సంప్రశ్న ఉత్తరం అంటే ఈయన యొక్క మంచి ప్రశ్న, మంచి సమాధానం ఎలా ఉంది అని అడిగారు. అని అడిగితే ఎలా ఉంది అడిగేదాన్ని. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఎవలా ఉందని అడిగాను. జనమేజయుడు వైశంపాయనుడు చెప్పబోతున్నాడు. మహాదేవుడి దేవల తృతీయాశ్వాసం పూర్తయిపోయింది. ఇంకా 2 ఆశ్వాసాలు ఉన్నాయి. అంటే అనుశాసక వరంలో 60% అయిపోయింది. ఇంకొక 20%, ఇంకా 40%. అయితే ఈ 2 ఆశ్వాసాలు కొంచెం పెద్దగా. సరే నెమ్మదిగా పూర్తి చేద్దాం. మనం భాగవతం చెప్పేటప్పుడు అనుకున్నాం చీమ గంగాయాత్ర వెళ్తుంది. ఇప్పుడు ఇది చీమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తడానికే ప్రయత్నం చేస్తుంది. కొంతవరకు వెళ్ళిపోయాడు. అది భారతం అయిపోతేనాయన మహాదేవుడి దైవాలు ఈ బల్ల యజమానికి బల్ల ఇచ్చేసి, హార్మోనిస్టులకి సెలవు ఇచ్చేసి, హార్మోనిస్టు తబలాయిస్టులకి సెలవు ఇచ్చేసి, మీరు ఎలాగో సెలవు నేను ఇవ్వకపోవడం మీరు తీసేసుకుంటారు. ఎవరి వాళ్ళకి అప్పచెప్పేస్తాను. హరిహర నాథుడికి నమస్కారం పెట్టి చెప్పమ్మా. చెంపకమాల అపగత కామ రోష హృదయాంతర ఖేళన అపగత హృదయం. ఎవరి హృదయముల్లో అయితే కామములు క్రోధములు లేవు అటువంటి వాళ్ళ హృదయములలో ఉండి ఆడుకోవటానికి చాలా ఇష్టపడేటువంటి ఓ హరిహరనాథ. ఆ మహాదేవుడు అంటే ఎవరైనా సరే మీ హృదయంలో ఉండాలి అని మీరు అనుకుంటే ముందర మీరు హృదయంలోంచి ఇవి తీసేయండి. కామక్రోధాలు ఇప్పుడు మీరు ఒకటి పెట్టుకుంటే ఇంకోటి ఉండలేమండి. మీరు ఈశ్వరుడు ఉండాలన్నారు, కామక్రోధాలు తీసేయండి. కామక్రోధాలు పెట్టుకుని ఈశ్వరుడు రమ్మంటే రాడు. తర్వాత నిర్జపాజప మహిత వ్రతైక పర సంగ దురాధిక లౌల్య. అది నిర్జప అంటే అజప. మనం గాలి తీస్తూ ఉంటే అని అజపా గాయత్రి అంటారు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక నిర్మానుషం నిశ్శబ్దంగా ఉంటే ఆ గాలి తీస్తూ ఉంటే ఒక శబ్దం వస్తుంది. అదే సోహం సోహం హం సా. ఆ శబ్దము కనుక మీరు వింటే నిర్జప. జప మామూలుగా జపము అజప ఈ రెండిటి యొక్క నిర్జపాజప మహిత వ్రతైక పరశుంగ దుఃఖ. అంటే నువ్వు అలాంటి వాళ్ళల్లో ఆ జపంలో
లేదు, గొప్ప వ్రతంగా కలవారి సర్వభారాలు అది వహించడం గొప్ప వ్రతంగా కలవారి సర్వభారాల్ని వహించడానికి నువ్వు సిద్ధంగా. అదే యోగక్షేమం వహామ్యహం అని చెప్పింది. పరిత్రాణాయ సాధూనాం వినా దుష్కృతానం ధర్మ సంస్థాపనాలు సంభవామి. యోగక్షేమం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అభ్యుత్థానవ ధర్మస్య తదాత్మానం సృజామి. కాబట్టి అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నువ్వు ప్రత్యేకంగా నువ్వు నన్ను రక్షించు అని ఆయన వెనకాల పడక్కల్లా. ఏమండి అర్జునుడు పడ్డాడండి? చెప్పండి. ధర్మరాజు పడ్డాడండి? నువ్వు పడితే ఆయన రక్షించడు, పడకపోయినా రక్షిస్తాడు. ఎప్పుడు? అనన్యాశ్చింతయంతో. నువ్వు ఆయన సారథిగా పెట్టుకో. ఆ తర్వాత నువ్వు ఆయన చేయాల్సిన పనే లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ నీ వెనకాల ఆయన వస్తాడు. అది సరే. తర్వాత చంద్రమస్తపనమయాక్ష. అది చంద్రుడు మస్తపన సూర్యుడు. చంద్ర సూర్యులే కళ్ళుగా కలిగినటువంటి వస్తువు. కౌస్తుభ నితాంత రుచి స్ఫురితాస్తి దీప్తి పటల చారువక్ష. నీ చారు విశాలమైనటువంటి వక్షస్థలం, కౌస్తుభం అనేటువంటి మణుల నుంచి వచ్చేటువంటి కాంతులు, నువ్వు వేసుకున్నటువంటి అస్థిమాల అంటే పుర్రెల మాల, ఈ పుర్రెల మాల మీద పడి ఆ రెండు ప్రకాశంతో అవుతున్నాయి అని చెప్పి. తర్వాత ముని దీస్ఫుట భావిత మునులు దీస్ఫుటిత అంటే వాళ్ళ మనస్సులో ఎప్పుడు భావన ప్రకాశవంతంగా వెలుగ్గా భావించేటువంటి వాళ్ళ. దేవసేవిత దేవదేవు కూడా నిన్ను సేవిస్తారయ్యా. మనం దేవతల్ని సేవిస్తే దేవతలు వీళ్ళని సేవిస్తారు, కాబట్టి వీళ్ళ దేవదేవులు. సత్వాధిష్టాన కృత శుభత్వ ప్రకటాభిధాన సత్వాధిష్టానం అంటే సత్వరజస్తమో గుణముల చేత ఆ సత్వాధిష్టాన కృత శుభత్వ అంటే చెయ్యబడినటువంటి శుభత్వం, మంచి ప్రకటాభిధాన. నీ పేర్లు ఎటువంటివంటే అభిధానములు అంటే పేర్లు. నీ పేర్లు ఏం తెలియజేస్తాయి? నీ శుభగుణాల గురించి తెలియజేస్తాయి, నీ సత్వగుణాల గురించి తెలియజేస్తాయి, నీ మహిమల గురించి తెలియజేస్తాయి, లేదా నీ ఆశ్రయాలు, నువ్వు ఆశ్రయించి వాళ్ళని ఎలా రక్షిస్తావో తెలియజేస్తాయి. ఇప్పుడు లేకపోతే సహస్రం నామాలు ఎందుకు పట్టుకుంటాం? నామాల్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత భక్తాధీన. ఇంతటి వాడివి నువ్వు ఎవరి అధీనంలో ఉంటావయ్యా అంటే నువ్వు భక్తుడికి అధీనం. ఇంత గొప్పవాడివి నువ్వు, భక్తుడు ఎలా చెప్తే అలా ఆడిస్తా నేను. గజేంద్రుడిని రక్షించడానికి రావాలండి, ఆయన ఎలా చెప్పాడు? నువ్వు ఎలా రావాలి? ఉన్నవాడికి ఉన్నట్టుగా పరిగెత్తుకుంటూ రావాలి అని. ఆయన ఎక్కడ వైకుంఠం పాపం, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైనా నువ్వు నన్ను వచ్చి రక్షించు అంటే ఆయన ఎక్కడ లేడండి, ఇక్కడికి వచ్చి పట్టణం ఇక్కడ చక్రం వదిలేస్తే వచ్చేవాడు కదా. ఆ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ పరిగెత్తుకుంటూ రావడంలో ఆయన జుట్టు ఊడిపోయింది, ఆవిడ కొంగుపా జారిపోతోంది, ఆ కొంగుని పట్టుకోవాలి. ఎంత కష్టపడింది పాపం ఆ తల్లి లక్ష్మీదేవి ఆ రోజున. ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు. అలా ఆయన వెనకాల అందరూ వచ్చేసారు. ఇదంతా ఎందుకు చేశాడు అంటే ఆ గజేంద్రుడు నువ్వు ఉన్నాడు వాడి ఉన్నట్టుగా పరిగెత్తుకుంటూ రా నన్ను ఆ పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది భక్తాధీనతకి ఉదాహరణగా, అయ్యా నువ్వు నచ్చి రక్షించు, నువ్వు నన్ను రక్షించు, వచ్చి ఎందుకని నువ్వు రక్షించవు అయ్యా అంటే ఆయన్ని ఎలా రక్షించాలో ఆయన విధానం ఆయన ఎన్నుకుంటాడు. ఆయన విధానం ఆయన ఎన్నుకుంటాడు కదా.
అది సంగతి. భక్తాధీనతకి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పాలి చెప్పండి. మీరు ఎక్కడికైనా చూస్తే చాలా సందర్భాల్లో భక్తుడి దగ్గరికి ఈయన వెళ్ళాడు. శబరిని వెతుక్కుంటూ వెళ్ళాలి రామావతారం. శబరిని వెతుక్కుంటూ ఏమిటది మరి, ఇది భక్తాధీనత కాదంటారా? తర్వాత తత్వం పదార్థ రూప, తత్వం తత్వం పదార్థ రూప. నువ్వు ఎటువంటి వాడివి? తత్వ పదార్థ. తత్వం అదే నువ్వు అంటే తత్వం పదములు. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు. ఈ తత్ త్వం అనేటువంటి పదములకు అర్థము నువ్వు, నిజమైన అర్థం. తత్వం అనేటువంటి పదములకు నిజమైనటువంటి అర్థావతి రూపం. తత్వ సదన దీప, తత్వ సదన దీప. తత్వం అనేటువంటి సదనము అంటే ఇల్లు, అలా ఉంటుంది. ధూత దైత్యాటోప, ధూత దైత్యాటోప అంటే దైత్యముల యొక్క ఆటోపము అంటే గర్వాన్ని ధూత ఎగరగొట్టేశాడు. ధూత దైత్యాదు, ఆ దైత్యుల యొక్క ఆటోపాన్ని గర్వాన్ని ఎగరగొట్టేశాడు. ఎలా ఎగరగొట్టేశాడంటే ఒక గాలి వస్తే దూది పింజలు ఎగిరిపోయినట్టు ఎగరగొట్టేశాడు. జగదవన వినోద, జగదవన వినోద. నువ్వు ఎటువంటి వాడివంటే ఈ జగత్తు జగాల్ని రక్షించడంలో మంచి వినోదం కలిగినటువంటి వాడా. సత్యజాత ప్రమోద, సత్యజాత ప్రమోద. నువ్వు ఎటువంటి వాడివి? సత్యము నుంచి పుట్టినటువంటి ఆనందం. అంటే నువ్వు ఎటువంటి వాడివి? సత్యమైన రూపం. సత్యం తప్ప నువ్వు ఇంకేది పట్టదు. సగుణ విగుణ భంగి, సగుణ విగుణ భంగి, సంయమారామ. సగుణ విగుణ భంగి. నువ్వు ఎటువంటి వాడివి? సగుణం విగుణం. సగుణము నీ రూపమే, విగుణము నీ రూపం. అంటే నిర్గుణము సగుణం. కేవలము పరంజ్యోతి లేదా ఒక సగుణ సాకార రూపం, ఒక కృష్ణుడను, ఒక రాముడును, ఒక నరసింహుడను. తర్వాత సంయమారామ సంగి, సంయమారామ సంగి అంటే సంయమములు, ఆరామ సంగి అంటే ఇంద్రియములు అనేటువంటి ఉద్యానవనముతో సంబంధము కలవాడు. అంటే ఇంద్రియములకు అధీనత ఆయనకి. తర్వాత విశ్వభూత ప్రవర్తి, విశ్వభూత ప్రవర్తి. ఈ విశ్వము ఉండటానికి, ఇక గతంలో ఉండటానికి, ఇప్పుడు ఉండటానికి, భవిష్యత్తులో ఉండటానికి కూడా కారణం నువ్వే కదా. తర్వాత విగత వికృతమూర్తి, విగత వికృతమూర్తి అంటే వికృతమైనటువంటి మూర్తులు లేనివాడు. విగత ఆయనవన్నీ సద్గుణములు. ఆ రూపాలను నువ్వు ధ్యానం చేయొచ్చు. తర్వాత సుగమ గహన భూమ, సుగమ గహన భూమ. సుగమ తేలికగా, గహన తేలికగా పొందవచ్చు. పొందరానిది అయిన మహిమ కలవాడు. తేలికగా పొందరాని మహిమ. అయితే ఆయన మాత్రం సులభారాధ్య. ఎందుకని? కలనైనందను మున్నెరుంగని అంటుంది కుచేలుడి భార్య. తర్వాత సోమ పించాభిరామ, సోమ పించాభిరామ. నువ్వు ఎటువంటి వాడు? చాలా విచిత్రంగా ఉన్నావు. ఒకవైపు చంద్రమౌళిని పెట్టుకున్నావు, అక్కడే నెమలి పింఛం కూడా పెట్టుకున్నావు. ఇది ఉభయ కవిమిత్ర, కొమ్మనామాత్య పుత్ర, ఉదారాధన విరాజి, తిక్కన సోమయాజి ప్రణితం పైన శ్రీ మహాభారతం వలందు ఆనుశాసక పర్వంబున తృతీయాశ్వము సమాప్తం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు శ్రీమదాంధ్ర మహాభారతంలో మాత్రం
శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని చతుర్థ శ్వాసం ఆనుశాసక పర్వం. చెప్పండి. శ్రీ పరమ మహిమ నిశ్చల శ్రీ పరమ మహిమ నిశ్చలత నిశ్చలతాపాదన కేళి నిశ్చలతాపాదన కేళి. శ్రీ పరమ అంటే అది శ్రీ పరమం అంటే దాన్ని మించి ఇంకోటి లేదు. నిశ్చలత అది కదలదు. నిశ్చలతాపాదన దాన్ని ఆపాది వినోదంగా ఉండేటువంటి వాడు. కేళి కౌతుకాశయ మనోవ్యాపార నిరూఢ స్తుత్యాపాంగ విలాస లలిత హరిహరనాథ. అంతా ఒకటే మాట. అసలు ఎలా రాయగలుగుతారో మరి ఇటువంటి విధంగా. ఈ పద్యం ప్రారంభించి ఆపే వరకు ఎక్కడా కూడా లలిత వరకు అది ఒకటే పాట. దీని అర్థం ఏంటంటే చెప్పమ్మా. లక్ష్మిని విషాన్ని ధరించి నీవు మోహం పొంది శ్రీ పరమ మహిమ నిశ్చలతాపాదనకే నువ్వు ఎటువంటి వాడికి ఏది లక్ష్మి ధరించి నీవు మోహం పొందు. లక్ష్మీదేవి నీ వక్షస్థలంలో, విషము నీ కంఠంలో ఉంది. విషము నీ కంఠంలో ఉంది, లక్ష్మీదేవి నీ వక్షస్థలంలో ఉంది. అది నువ్వు ఒక ఆటగా తీసుకున్నావు. అంటే ఏమిటి ఇక్కడ? దీని అసలు అర్థం ఏంటి? లక్ష్మి విలాసం వచ్చింది, ఆయన ఏం పెద్ద ఆనందపడిపోలేదు. విషం మింగడానికి బాధపడిపోలేదు. ఈ రెండింటినీ ఒక ఆటగా తీసుకున్నాడు ఆయన. విషం మింగేటప్పుడు బాధ లేదు, లక్ష్మిని ధరించేటప్పుడు ఆనందం లేదు. అది నిశ్చలత అంటే. మనం అది నేర్చుకోవాలి. మీకు నేను అందుకే ఇవాళ కూడా చెప్పాను, మీ ముఖ కవళికలు ఎప్పుడు ఒకలాగా. మీరు ఒకటి నిర్ణయించుకోండి, ఒక లైన్. యూ సెలెక్ట్ ఏ లైన్, అదే లైన్ అయినా పర్వాలేదు. రిజర్వ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. లేదా మనం అసలు ఎవరి జోలికి రాను. అప్పుడు నీ జోలికి ఎప్పుడు రాడు సామాన్యంగా. నువ్వు ఎవరిని రమ్మని అవసరం లేదు. నిశ్చలతగా ఉండాలి. అప్పుడు ఎదటి వాడికి చాలా నువ్వు మేలు చేసిన వాడు అవుతాడు. నీతో ఎలా ఉండాలో వాడికి తెలిసిపోతుంది. నువ్వు నవ్వుతున్నా కానీ జోక్ వేసినప్పుడు వెంటనే నువ్వు మొహం ఇలా పెట్టావనుకో, మరచంపులాగా వాడి మరచంపులాగా మనం మొహం పెడుతున్నాడు. వీడి జోలికి వెళ్ళటం ఎందుకు అంటే ఏమిటో నా దగ్గరకు రావట్లేదు. ఎవరిని ఎక్కడా కూడా ఇది కౌతుకాతిశయ మనోవ్యాపార నిరూఢ స్తుత్యాపాంగ లలిత. అటువంటి నిన్ను ఎవరైతే స్తుతిస్తున్నారో వ్యాసాంగ లలిత కోమలమైనటువంటి నువ్వు ఎటువంటివి రా చూస్తావు. ఆ చూపుల నుంచి ఎవరు వర్ణించదని చెప్తున్నాను. హరిహరనాథ చెప్తున్నాను. హరిహరనాథ. తర్వాతి ఘట్టం ధూపదీప నైవేద్యంబుల ఫల విశేషము. మీకు చెప్పాను కానీ ఈ అనుశాసక పరం తీసుకుంటే మీరు తర్వాత ఏదైనా ధూపదీప నైవేద్యాల యొక్క ఫలం. ధూపం దేంతో ఇవ్వాలి, దీపం ఎలా ఇవ్వాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, దాని ఫలం ఏంటి, ఏ పువ్వులతో పూజ చేయాలి, ఏ పువ్వులతో పూజ చేస్తే ఏ ఫలం. ఈ అనుశాసక పరం తర్వాత మీరు వినాల్సినట్టు ఏమీ లేదు. మీరు ఇంత పూర్వం వరకు శాంతి అనుశాసక పరం వరకు కథది. ఆ కథలో మీరు నేర్చుకోదగింది ఏమి ఉండదు. వాడు 130 బాణాలు వేసాడు, వీడు 20 బాణాలు వేసాడు, వీడు కొట్టాడు, వీడు పడ్డాడు, వాడు వచ్చాడు, వీడు. కానీ ఇది మీ జీవితానికి పనికొచ్చేది. అందుకే ఇది అసలు మన కోసం చెప్పాడా భీష్ముడు అంటే తర్వాత ధర్మరాజు తరం తర్వాత వచ్చే తరాలు బాగుపడటానికి చెప్పాడా? మీరు ఆలోచించాలి. ఇవన్నీ మీరేదో ధర్మరాజును ఆయన ఏదో ఇబ్బంది పెట్టలేదు బాబు.
ఆయన చాలా ప్రియంగా చెప్పాడు ఇవన్నీ, చాలా ప్రియంగా రెచ్చిపోయిన ఉత్సాహంతో చెప్పాడు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఒక ప్రశ్న అడగండి, వాళ్ళు సమాధానం చెప్పేవాడు. వాళ్ళు ఆకలిగా ఉన్న ముందర నీకు సమాధానం చెప్పేది రాత్రి తింటాడు కదా. అది చెప్పండి అమ్మా. వచనం. దేవా దేవా వైశంపాయనుడు దేవైశంపుడు. ఇది ఎవరు చెప్తున్నాడు? తిక్కన గారి కదా హరిహరనాథుడికి చెప్తున్నాడు. ఎందుకంటే ఇది హరిహరనాథుడికి అంకితం చేశారు ఈ 15 భాగాలు. వైశంపాయనుడు జనమేజయుడు అడిగాడుగా ఏమని, ఆ తర్వాత వీళ్ళ ప్రశ్న ఏంటి, వీళ్ళ ఉత్తరం ఏంటి అని అడిగాను కదా, దానికి సమాధానం చెప్తాను. అట్లు గృహమేది ధర్మతత్వావగమము తనకు కలుగంగా చేసిన తాతకెరగి మనుమడు ఊర్జిత భక్తి వినయ గౌరవం సమధికతా వైభవంబు ఇలా తనకి ఆ గృహమేది, గృహస్థాశ్రమ ధర్మాల్ని సవిస్తరంగా చెప్పినటువంటి తాతకి ఈయన చాలా నమస్కారం చేశాడు. వినయంతోను భక్తితోను వినయంతోను విధేయతతోనూ ఆయనకు నమస్కారం చేశాడు. ఆయనకి అదే చెప్తున్నాను, ఘట్టం తర్వాత ఆయనకు నమస్కారం పెట్టినట్టుంది అక్కడ. అది మీ వినయానికి సంకేతం అండి. రాగానే ఒకసారి నమస్కారం పెట్టాను, తర్వాత ప్రతి వానికి ఎక్కడ పెడతామండి కలి, అది సంగతి కదా. పొద్దున ఒకసారి తిన్నావు, మధ్యలో ఏం తినకుండా ఉంటావు అలా చెప్పు. వచనం. మహాత్మా అడుగుతున్నాడు ఎవరు? ధర్మరాజు. ఆయన మహాత్మా సుమనోధూపదీప నైవేద్యంబులు సుమన అంటే పువ్వులు, ధూప దీప నైవేద్యములు ఉత్తమంబులగు పూజా సాధనములని వానిని కొని దేవతలు అవి ఉత్తమ సాధనములు. కాబట్టి వీటిని తీసుకుని అంటే పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం ఇవి తీసుకుని దేవతల్ని పూజిస్తూ ఉంటారు కదా. దీనికి మీకు ఒకటి చెప్తాను వినండి. మనము దేవతలకు అసలు చతుషష్ఠి ఉపచారములు చేయాలి. చతుషష్ఠి అంటే 64 ఉపచారాలు చేయాలి. 64 మీరు చెయ్యలేకపోయారు అని అనుకుందాం, 16 చేయాలి. దీన్ని షోడచోపచారాలు అంటారు. అంటే షోడచోపచార పూజలు ఏంటి? ప్రార్థన, ఆవాహన, తర్వాత అన్నవర్తన ఖచ్చిత సింహాసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, తర్వాత స్నానం, వస్త్రం, ఆభరణం లేదా యజ్ఞోపేతం, గంధం, తర్వాత పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజం అనే షోడశోపచార పూజలు చేయాలి. ఇది కూడా చెయ్యలేకపోయారు అనుకో, పంచోపచార పూజలు చేయాలి. అందుకే ప్రతి మంత్రం తర్వాత ఈ పంచోపచార పూజలు చేయమని చెప్తాను. ఎందుకని? మనము ఈ శరీరము పంచభౌతికమైనప్పుడు పంచభూతములతో ఏర్పడింది. ఏమిటవి? పృథివీకి దానేమిటి? దానికి ఏమిటి? గంధం. అందుకే దేవుడి గంధం ఇవ్వాలి. దానికి మీకు మంత్రం కూడా చెప్పాను నేను భాగవతం చెప్పేటప్పుడు. అక్షరాల్లో లకారం, బిందుయుక్తమైనటువంటి లకారం. బిందుయుక్తమైన లకారం అంటే ఏమవుతుంది? లం. అది పృథ్వీతత్వం, గంధం ఇచ్చేసే. ఆ తర్వాత ఏమిటి? ఆకాశతత్వం. ఆకాశానికి ఏంటి? హా, బిందుయుక్తం, హం. పుష్పం. తర్వాత వాయుతత్వం, దీనికి యకారము, బిందుయుక్త యకారం, ధూపం. రకారము, బిందుయుక్తం, దీపం. వకారం, బిందుయుక్తం, అమృతత్వం. అయిపోయింది. ఆ వకారమే మీరు జలతత్వంగా కూడా తీసుకోవచ్చు.
బంధుతత్వంగా కూడా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఎలా ఉందంటే ఈ పనులు మీరు చేయవచ్చు. ఈ 5 తత్వాలు చేస్తే మీరు ఉండేది ఈ 5 తత్వాలే కదా. కాబట్టి ఇవి మీకు ఇది అవుతాయి, మీకు అనుకూలం అవుతాయి. ఈ 5 చేయకపోయాలనుకోండి కనీసం దీపారాధన చేయమని చెప్పారు. ఇప్పుడు మీకు చూడండి పువ్వులు ఏమిటి, దేనికి? ఆకాశం, ధూపం వాయువు, దీపం అగ్ని, నైవేద్యం అదే జలతత్వం. ఇక్కడ ఒక గంధం గురించి చెప్పలేదు అంతే. వీటి మహిమని గురించి చెప్తున్నారు. ఇప్పుడు పువ్వులు ముఖ్యమని చెప్తున్నారండి. కాబట్టి ఆనుశాసిక పరంలో చెప్పని విషయం లేదు మాస్టారు. పువ్వులు ఏ పువ్వులు చెయ్యాలి, ఏ పువ్వులు చెయ్యకూడదో కూడా చెప్పారు. ఈ మధ్యకాలంలో మనం ఆ పువ్వులే వాడుతున్నాం, చేయకూడని పువ్వులు. అది వస్తుంది కదండి. అది చెప్పేస్తారా? అది వినేసి మేము మీకు సెలవు తీసుకుంటామంటే నేను చేయగలిగింది చెప్పండి. అందుకోసం వెయిట్ చేయాలి. సబర్ కా ఫల్ మీఠా హోతా హై. కాబట్టి ఈ పువ్వులు ధూప దీప నైవేద్యముల మహిమలు నాకు చెప్పు అని ధర్మరాజు గారు గంగా తనయుడైన భృత్యుడిని అడిగితే అని అడుగుటయును అంద ఆధారభరితుండై అందు ఆనంద అతండ ఆధారభరితుండై దీని శుక్రుండు బలి దీని అది కూర్చో. ఇప్పుడు నువ్వు అడిగేవే, ఈ అడిగిన విషయానికి శుక్రుడు అంటే రాక్షసుల గురువైన శుక్రుడు బలికి చెప్పాడు. అంటే ముందర పరంపర చెప్పాలండి. మీరు ఎప్పుడన్నా మంత్రం ఉందనుకోండి, వెంటనే కొంచెం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే మీ పరంపర చెప్పండి అంటారు. తెలుసుకోవాలి, ముందర పరంపర తెలుసుకోవాలి. అంటే ఆయన పైన ఇట్లా కనీసం మీకు 4-5 తెలియాలి. కనీసం 3 తెలియదు. వాళ్ళు ఏం చేశారో కూడా మీకు తెలియాలి. ఒకటి వాళ్ళ పేరు తెలుసుకోవడమే కాదు. కాబట్టి మంత్రం రావడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ప్రివిలేజ్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా చెప్పాలి. ఇప్పుడు ఈయన పరంపర చెప్తున్నారు. నువ్వు అడిగిన విషయాలకి ఈ విషయాల మీద కూడా ఓ పరంపర ఉందయ్యా, పరంపర చెప్తాను వినన్నాడు. శుక్రుడు బలికి చెప్పాడు. దానవేంద్రునకు బలి మనుగునకు. అది ఈ బలి ఏం చేశాడు? మనువుకి చెప్పాడు. చూడండి, మీకు ఇందాకే చెప్పాను, రాక్షసుల దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరి మనువుకి చెప్పాడు రా బలి. మనువు సువర్ణుండను తపోదనుకు ఈ మనువు ఏం చేశాడు? సువర్ణుడు అనేటువంటి మంచి తపస్సుకి చెప్పాడు బలి. ఏది? మను. సువర్ణుడు నారదునికి చెప్పాడు. సువర్ణుడు ఏం చేశా అంటే ఈ ధూప దీప నైవేద్య విషయాల గురించి నారదుడికి చెప్పాడు. ఆ నారదుడు నాకు చెప్పాడు. నాకు అంటే భీష్ముడికి, గంగాధనుడైన భీష్ముడు. ఆ భీష్ముడు ఇది. కాబట్టి ఇది ఉపదేశం. ధూపదీప నైవేద్యాలు మొత్తం ఆనుశాసక పరమే ఉపదేశం అండి. అదే నన్నయ్య గారు పిచ్చివాడు అండి భారతం చెప్తే యజ్ఞం అని చెప్పడానికి. భారతం చదువుతున్నట్టు వాళ్ళు యజ్ఞం చేస్తున్నట్టండి. వాళ్ళు ఎన్నో జన్మల సుకృతం భారతం చదవడం అంటే. నాకు సహాయం చేయడం కాదు. పరమముని నాకు చెప్పే అంటే నారదుడు నాకు చెప్పాడని గంగాధరుడు భీష్ముడు చెప్తాడు. తెరంగు చెప్పేది నాకర్నిపము అని పలికి అప్పుడమిరేనికి చెప్పము. ఓషధలు అమృతమయం ఉత్తమ సంతతిలోన పుష్పవంతములు మేలు. ఓషధులు ఉత్తమం. అన్ని చెట్ల కంటే కూడా అంటే చెట్లలో ప్రయారిటీ ఇస్తున్నారు ఆయన. ఏ చెట్టు అయినా మంచిది. ఆ చెట్లలో ఔషధీ గుణములున్న చెట్లు చాలా మంచివి.
అంటే అది ఏదైనా మందుగా ఉపయోగపడుతుంది అనుకోండి. చాలా ఆ చెట్లలో ఏ చెట్టుకైతే పువ్వులు పూస్తాయో ఆ చెట్టు చాలా చూడండి, చెట్లు అన్ని ముఖ్యమే. ఆ చెట్లలో ఔషధీ గుణముల చెట్లు శ్రేయస్కరం. ఆ ఔషధీ గుణముల చెట్లు కూడా పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి సరా, అది చాలా శ్రేష్టము. కాబట్టి అవి దేవతా పుష్పాలే, దేవతా వృక్షాలు. వాటిని మనకి ఏదో అడ్డు వస్తుందని నరికేయకూడదు. నీ చేయి కొంచెం నీకు అడ్డు వస్తుందని నువ్వు నరుక్కున్నావు ఎప్పుడన్నా? పుష్పములు కొని వాడు నేను నిన్న నైట్ మొన్న ఎందుకో గుర్తొచ్చింది, నేను ఒకప్పుడు ఒక లెసన్ చెప్పాను, ద ఫ్లవరింగ్ ట్రీ అని. నాకు ఆ లెసన్ చెప్పడం అంటే చాలా ఇష్టం. నాంటైల్లో ఉండేది. ఆ కథ చాలా పెద్దది అనుకోండి, చెప్పడం కష్టం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. అది అంటే ఇట్ ఇస్ అన్ ఇమాజినరీ స్టోరీ, కానీ బాగుంటుంది, ఫ్యాంటసీ స్టోరీ. అక్క చెల్లెళ్ళు ఇద్దరు చాలా పేదవాళ్ళు. ఆ చెల్లెలికి ఒక మంత్రం వచ్చి, అందుకని ఏం చేస్తుంది, అక్కని చక్కగా ఇల్లుని నీట్ చేయమండి. సో నా కథలో చాలా అంతరార్థాలు ఉన్నాయి. ఇల్లు చక్కగా కడిగి ముగ్గు పెట్టి ఉంచమండి. అక్కడ ఉన్న నదిలో నీళ్లు తీసుకురా అంట. ఈ చెల్లెలు ఇలా కూర్చుంటుంది, నా మీద పోసేయంట. పోసేస్తా. పోసేయంగానే చెట్టు అయిపోతుంది. చెట్టు అయి నువ్వు ఎలా కోసావు అంటే పువ్వులు మాత్రమే కొయ్యాలి, మళ్ళీ ఏమి ఇబ్బంది కలపడదు. ఆ చెట్లో అన్ని ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ అవేవి తెక్కకుండా అప్పుడు అంటే అసలు చెట్లని మనం ఎలా ట్రీట్ చేయాలో తెలుస్తుంది. కొంతమంది నేను చూస్తూ ఉంటానండి, అది ఏ చెట్టు అయినా నీకు ఆకులు కావాలి కదా, నువ్వేం చేయాలి, ఆకులు కోసుకో, కొమ్మలు ఇట్లా విరిచేస్తారు. ఎంత దారుణం అండి. తులసి కావాలి నీకు, తులసి కొమ్మలు విడుస్తారా? వేపాకులు కావాలి, వేపాకులు తెచ్చుకోవాలి. ఏదైనా సరే ఆకులు కాబట్టి ఆకులు తెచ్చుకోవాలి. కొమ్మలు విడిచేయడం ఇది మాయ రోగం. కాబట్టి ఆకులు కోసుకుని ఆ పువ్వులు కోసుకుని ఈ బుట్ట నిండా తీసుకున్నాడు. అయిపోయిన వెంటనే మళ్ళీ నీళ్లు మన మీద పోసాను. పోయంగానే మళ్ళీ చెల్లి అయిపోతుంది. అలా బాగుంటుంది కదా చాలా. అంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ చాలా టర్న్స్ తీసుకున్నది అనుకోండి. ఇంతకీ ఆ పనులు జరుగుతుంటే ఒకళ్ళు దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు కోసేటప్పటికి మళ్ళీ నీళ్లు పోసేటప్పటికి దానికి కాళ్ళు చేతులు అన్ని విరిగిపోయి ఉంటాయి. కాళ్ళు చేతులు విరిగిపోయాయి సరే, మళ్ళీ అవన్నీ ముడేసి ఎవరు చేస్తారో. కాబట్టి పువ్వులు కోసేటప్పుడు అండి, పువ్వులు కానీ ఆకులు కానీ కోసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆ పువ్వు మాత్రమే కోసామా, ఈ పువ్వు నేను దేవతారాధనకి వాడుతున్నాను అందుకని కోస్తున్నానమ్మా అని చెప్తున్నాను. మీరు పుష్ప విలాపం జంజాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీది వినండి. ఆ తర్వాత మీకు మనసు అంటూ ఉంటే మీరు పువ్వు పోయారు. అసలు పువ్వు పోయిరు, పువ్వులు పెట్టడానికి భయపడతారు. మనం అది వెళ్ళలేదు కాబట్టి మనం హాయిగా పోయటం ఏంటి, దాన్ని తొక్కేస్తున్నాం కూడా. తర్వాత మా పుష్పములు కొన్ని సురపూజలు నర్చిన, అది పుష్పములు కొన్ని సురపూజలు నర్చిన మానవులకు మంచి మనస్సు కలుగు. అది పుష్పములు తీసుకొని నువ్వు దేవతలకు పూజ, మానవులకు మంచి మనస్సు వస్తుంది. అందుకే వాటి పేరు కూడా చూడండి, సుమనస్సులు. సుమన అంటే పువ్వు. ఎందుకన్నది దాన్ని ఇవ్వడం వల్ల నీకు మంచి మనస్సుని ఇస్తుంది. కాబట్టి పువ్వులతో ఎందుకు పూజ చేయాలి, నీకు మనస్సు. సుమన, సుమ అంటే పూజ, పువ్వు. సుమనస్సులు అంటే పువ్వులు. ఎందుకు వచ్చాయంటే ఆ పువ్వులు పూజ చేయడం నీకు మంచి మనస్సు వస్తుంది. ఈ కామక్రోధాది పోతూ ఉంటాయి. అందుకు ప్రయత్న పూర్వకంగా పువ్వులతో పూజ చేయాలి. తర్వాత అట్లు కావున సుమనో అభిధానము, అట్లు సుమనో అభిమానం పుష్పములకు సుమన అనే పేరు ఎందుకు వచ్చింది అంటే వాటితో పూజ చేసిన వాళ్ళకి మంచి మనస్సు దేవతలు ఇస్తారు. కాబట్టి పువ్వులతో పూజ చేసిన వాళ్ళకి దేవతలు మంచి మనస్సు ఇస్తారు. అందుకని వాటికి సుమన అనే పేరు వచ్చింది.
అని చెప్పారండి వ్యాసదేవుడు. వ్యాసదేవుడు చెప్పింది ఈయన చెప్పారు. నేను నమ్మనండి, నేను నమ్మకపో ఎవడు చేస్తాడు. తద్ద్రవ్య పూజలిచ్చు తద్ద్రవ్య పూజలిచ్చు నరుల కోర్కులు సుమనస్కత తీర్చుటన్ అమరుల సుమనస్కులు అనగా జనరి. ఆ విధమైనటువంటి పూజలతో నువ్వు చేయడం వల్ల దేవతలు నీ కోరికలు తీరుస్తారు. దేవతలు నీ కోరికలు తీరుస్తున్నారు కాబట్టి దేవతలకు కూడా ఒక పేరు వచ్చింది. ఇదంతటికి పువ్వులు కారణం, సుమనస్కులు అని. దేవతలు నీ కోరికలు తీరుస్తున్నారు కాబట్టి వాళ్ళకి సుమనస్కులు అనే పేరు వచ్చింది. నీ పూజలు తీరడానికి కారణం పువ్వులు. అందుకే పుష్పార్చన. అది సరే గుర్తుందా, మన కింద 1,00,000 పుష్పార్చన చేసి. అది సరే ఇప్పటికైనా నేను కిందకి వెళ్ళగానే ఆ ఘట్టమే గుర్తొస్తున్నారు. అందుకే ప్రతిరోజు ప్రయత్నపూర్వకంగా నేను వెళ్తాను. వెళ్ళి కొంతసేపు కూర్చొని 1-2 మంత్రాలు చేసి కానీ నేను పైకి రాను. అది కంబాట్. అది కంపు రూపు తెలుపు కలిగి. అది కంపు రూపు తెలుపు కలిగి. ఇక్కడ కంపు అంటే ఏదో మనం ఇప్పుడు ఏదో కంపు అంటున్నాం. కంపు అంటే మంచి వాసన అని. అప్పట్లో కంపు అంటే మంచి వాసన అని. ఇప్పుడు మన ఉద్దేశంలో కంపు అంటే చెడు వాసనకి కంపు అని వాడుతున్నాం. కంపు అంటే మంచి వాసన, మంచి రూపం, తెలుపు అంటే తెల్లటి పుష్పాలు వాడాలి దేవత. తెలుపు ఉండాలి, కంపు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాండి, తిక్కన గారి సమయంలో కంపు అంటే మంచి వాసన అని అర్థం. కంపు అంటే చిక్కి అని కాదు. వాడు కంపురా. ఇప్పుడు మారినాయి, అర్థాలు మారినాయి. అకంటక బూరుహాదులందు పుట్టిన అది అకంటుక బూరుహాదులందు పుట్టిన అట్టి పుష్పముల ప్రియంబు పొంది కైకొండ్రు నిర్జరులు పూజనముల. దేవతలు ఏ పుష్పాలు ఇష్టపడతారయ్యా అంటే వాసన ఉండాలి, దానికి వాసన ఉండాలి, మంచి రూపం కలిగి ఉండాలి, అంటే ఆకర్షణీయంగా ఉండాలి, కంపు రుచి. తర్వాత ఇంకేముండాలి, తెల్లటి పుష్పాలు ఇష్టపడాలి. అయితే అవి ఎటువంటి చెట్ల నుంచి నువ్వు కొయ్యాలి? అకంటక అంటే ముళ్ళు లేని చెట్టు నుంచి తీసుకొచ్చి నువ్వు కొయ్యాలి. అంటే నేను గులాబీలతో చేస్తాను, అది ముళ్ళు ఉంది. ముళ్ళతో చేసేదానికి క్షుద్ర కర్మలకి ఉపయోగిస్తారు. అంటే ఎదటి వాడి చేతబడికి వాటికి ఉపయోగిస్తారు. నీకు ముళ్ళు లేని ముళ్ళు లేని చెట్టు నుంచి కోసిన తెల్లని మంచి వర్ణము కలిగి, అంటే మంచి రూపం కలిగి, మంచి వాసన ఉన్నటువంటి పువ్వులకి దేవతలు ఇష్టపడతారు. అది దీని నుంచి మీరు ఎటువంటి పూజ చేస్తారో చేసుకో. తర్వాత కందపద్యం. నళినంబులు జాజులును. అది నళినము తామర పువ్వులు. జాజులు అంటే సన్నజాజి, విరజాజి. తులసీ దళములు. సామాన్యంగా దళము అంటే మూడింటిని కలిసి ఉన్నదాన్ని దళం అంటారు. ఇప్పుడు అది తులసిలో దొరకడం కష్టంగా ఉంది. సరే తులసి ఆకు అని అనుకో. సరే తులసి. గీర్వాణులకు దేవతలకు గొప్ప సంతోషాన్ని ఇస్తుందట వీటితో నువ్వు పూజ చేస్తే. వేటితో? జాజులతో గాని, అంటే తామర పువ్వులతో గాని, తులసీ దళములు. అయితే తులసీ దళముతో వినాయకుడికి పూజ చేయకూడదు. ఒక్క వినాయక చవితి, సంకష్టహార చతుర్థి నాడు తప్ప. మీకు ఈ పువ్వుల విషయంలో కొంచెం చెప్తాను. పువ్వుల విషయంలో చేసేటప్పటికి మొగలి పువ్వు శివుడికి ఆరాధనకి పనికిరాదు. తులసీ దళము వినాయకుడికి పనికిరాదు. మారేడు దళము సూర్యుడికి పనికిరాదు. అంటే ముందర పనికిరాని చెప్తాం. ముందర
అర్థమైందా? మనకి వీనికి తులసి దళం వేయకూడదు, ఆయనకి మొగలి పువ్వు వేయకూడదు, ఈయనకి మారేడు దళం వేయకూడదు. చెప్పు. యక్షాదులకు జలోద్భవములెల్లా దేవతలకేమో జాజులు, తామరలు, తులసి దళాలు పూజిస్తారు. యక్షాదులు అంటే యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, సిద్ధులు, సాధువులు, వీళ్ళందరికీ జలోద్భవములు అంటే నీటి నుంచి పుట్టినటువంటి పువ్వులు, అంటే తామరము, పద్మము అటువంటివి వాటికి వాళ్ళకి ప్రీతికరం. యక్షాదులు అంటే కుబేరుడు యక్షుడే, వాళ్ళకి చాలా ఇష్టం నీటి నుంచి పుట్టినటువంటి పువ్వులు. తర్వాత అరుణంబులను, ఇక ఈయన చెప్తాను. అరుణములు అంటే ఎర్రటి పుష్పాలు, సకంటక తరుభవములు అంటే ముళ్ళ చెట్టు నుంచి వచ్చినటువంటి పువ్వు, ముళ్ళ చెట్టు నుంచి పుట్టిన పువ్వులు. కటుక గంధధామములు అంటే బాగా ఘాటైన వాసన ఇచ్చేవి, బాగా ఘాటైన వాసన ఇచ్చేవి. ఏడు ఘాటైన వాసన ఇచ్చేవి మీకు 2 పువ్వులు చెప్పాలంటే మంచి సంపెంగ, రెండోది వచ్చేసి మొగలి, ఘాటైన వాసన ఇస్తారు. ఇవి సామాన్యంగా మీరు వాడకుండా ఉంటే మంచిది. ఎందుకనంటే ఇవి ఎక్కడ ఎక్కువ వాడతారంటే ఇది కొంచెం తక్కువ వాడటం మీరు మంచిది. అలాగే మీరు ఈ అగరత్తు తెచ్చేటప్పుడు అది కూడా చెప్తారు ఆయన, ఆ మొగలి వాడితో మరీ ఘాటైంది తీసుకురాకూడదు. ఆ ఘాటైనటువంటి వాటను ఉన్నటువంటి పువ్వులు ఎక్కడ వాడతారంటే చెప్పండి. శాస్త్రవాభిచారిక కర్మలు, శత్రువులు నశించాలని చేసే అభిచార కర్మలందు. అథర్వ మాంత్రికత కుసుమం, ఇది అథర్వణ వేదంలో చెప్పారు అని కొడుకు. అథర్వ మాంత్రికముల్లో ఈ పుష్పములను వాడి మన శత్రువుల్ని నశింపజేస్తారు. అదొక పద్ధతి ఉంది, అది క్షుద్ర కర్మంలో ఉంది. తర్వాత అలానే రేపటి నుంచి మీకు ఏ ఎర్రమందారం వస్తే నేను ఎరుపది వాడినానికి కారణం, మీరు అది అకంటకం కదా, పైగా అందులో ఘాటైన వాసన లేదు. ఎర్రమందారాలు వాడచ్చు, తప్పేమీ లేదు. అది గులాబీలే చాలా ముళ్ళు ఉంటాయి, అందుకే గులాబీలు నమ్మకూడదు. తర్వాత భూత రక్షోగణములకు భూపవర్య అంటే ఈ భూత రాక్షసులకి వీళ్ళకి ఓ రాజా తీక్ష్ణ గంధ పుష్పములు తీక్ష్ణ గంధ పుష్పములు తృప్తి చేయు బాగా తీవ్రంగా గంధం ఇచ్చేటువంటి మరి బాగా పరమ ఘాటైనటువంటి పువ్వులు వాడితే వాళ్ళకి చాలా ఇష్టం. మిగతా దేవతలకు సున్నితమైన వాసన వచ్చేటువంటి పువ్వులు అంటే ఇష్టం. సున్నితమైన వాసన రావాలి. ఈ యక్షులకి, రాక్షసులకి, భూతాలకి చాలా తీవ్రమైనటువంటి వాసన వచ్చేటువంటి తీక్షణమైనటువంటి వాసన. తర్వాత నలుపు తెలుపు కలిగి పరిమళ సుకాంతి భరితములు నగు, నలుపు తెలుపు కలిగి పరిమళ సుకాంతి భరితములగు పువ్వులు నరుల మెచ్చు. చూడండి, కొంచెం నల్లగా కొంచెం తెల్లగా మంచి పరిమళం ఉన్నటువంటి వాడు నరులు అంటే మానవుడు. కాబట్టి పువ్వులు ఏ రకంగా ఉన్నా ఒక్కొక్క గణం మెచ్చుకుంటున్నారు. చూడండి, దేవతలు, యక్షులు, రాక్షసులు, మనుషులు. కాబట్టి పువ్వులు అందరినీ ఆనందింపజేస్తున్నాయి. కొన్ని పువ్వులు కొంతమందిని, కొన్ని పువ్వులు కొంతమందిని కదా, అలా అందరినీ ఆనందింపజేస్తాయి. తర్వాత కందపద్యం విను దేవాలయమున ఇంకో మాట చెప్తున్నాడు, ఎక్కడి నుంచి పువ్వులు వాడకూడదో చెప్తున్నారు.
విను దేవాలయమున పితృవనమున పుట్టు కుసుమములు పితృవనమున పుట్టు కుసుమములు వలదు వలదు. నువ్వు అవి వాడొద్దన్నాడు. దేవాలయంలో ఆ దేవాలయంలో ఏవో పూల చెట్లు ఉన్నాయి. పితృవనము అంటే శ్మశానం. అక్కడ ఖాళీ ప్రదేశంలో కొన్ని చెట్లు ఉన్నాయి. అక్కడ కొన్ని పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు కోసుకురావద్దు. అథవా కోసుకొచ్చిన కొన్ని పనులకు వాడద్దు. అసలు కొయ్యొద్దు. నువ్వు ఏదో నీ ఆతురత కొద్ది, నీ లౌల్యత కొద్ది కోసిన కొన్ని కర్మలకు వాడద్దు. ఏమేమిటంటే అవి వివాహంబునకు వివాహాలకి అక్కడి నుంచి పూలు కోసుకురావు. ఎందుకంటే దేవాలయంలో పడినవి అవి దేవతల యొక్క సొంత, నీకు రావు. అది ఆ దైవ దూషణ అవుతుంది, లేదా దేవతా సొమ్ము అపహరించిన వాడు. ఇక శ్మశానం అంటావా, అది చాలా నిర్మానుషమైనటువంటి, అక్కడ బాగా వ్యగ్రత ఉంటుంది. శాంతిక పౌష్టిక చూడండి, శాంతిక పౌష్టిక వనితాజన రంజనాది అంటే శాంతి కర్మల కోసం. అంటే నువ్వు ఏ గ్రహ శాంతికో, నక్షత్ర శాంతి, లేకపోతే నీకు పుష్టి, నీకు బలం కలగడానికో ఏదో యజ్ఞము యాగము అర్చనో చేయించుకుంటున్నావు అనుకో. నీకు ఆరోగ్యం కుదిరపట్టడానికి కోసమో, లేకపోతే నీకు ఉన్న గ్రహములు శాంతి పట్టడానికో, లేకపోతే నీకు శత్రువులు నశించడానికో శాంతి పౌష్టిక కర్మలు చేసుకో. నువ్వు ఎక్కడి నుంచి పువ్వులు తెచ్చుకోవాలంటే దేవాలయముల్లోనూ శ్మశానముల్లోనూ ఉన్న పువ్వులు తెచ్చుకుంటే ఆ పువ్వులతో చేసే పూజ నీకు ఫలించకపోగా అది విఘటిస్తుంది. ఫలించకపోతే పర్వాలేదు, అది విఘటిస్తుంది కూడా. ఇక రెండు, వనితాజన రంజకములు అంటే నువ్వు స్త్రీని సంతోషపెట్టడానికి ఎవరికైనా పువ్వులు ఇచ్చావు అనుకో, అక్కడి నుంచి పువ్వు కోసి ఇక్కడికి విడిచావు అనుకో, ఆవిడికి రంజకత్వం కాదు, తర్వాత ఇంకోటి వస్తుందో చెప్తే బాగుంది. అంటే ఆవిడని ఆనందించడానికి అక్కడి నుంచి పూలు తీసుకొచ్చి ఈవిడికి ఇవ్వకూడదు, నువ్వు పెట్టుకోవాలి. దేవాలయంలో ఉన్న పుష్పాలు దేవతాలకే, శ్మశానంలో ఉన్నవి అక్కడే వాడతారు, ఎక్కడ వాడతారు. తర్వాత 9 ఎన్నో పద్యం ఎప్పుడు నువ్వు చెప్పేది? 9 పద్యాలు అయినాయా? వేరే అయ్యా, 9 పద్యాలు అయినాయి. రేపు ఉండదు. ఇవాళ కొంచెం ఆలస్యంగా ప్రారంభం అవడానికి మన ఈ స్వప్న పుట్టినరోజు ఇవాళ. ఆ సందర్భంగా ఆవిడ నన్ను యాదగిరి నరసింహస్వామి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆవిడ చిరంజీవి భరతరాజు. మేము యాదగిరి గుట్ట వెళ్ళి, అది యాదగిరి గుట్ట మార్చిన తర్వాత ఇదే నేను వెళ్ళటం, వెళ్ళి అక్కడ నమస్కారం పెట్టుకుని వచ్చాము. అక్కడ సువర్ణ పుష్పములతో అర్చన చేయమంటే సర్వశివ పరివార గోత్రోత్పత్య, గోత్రం చెప్పాను, అందులో శివపరివార గోత్రం అని చెప్పాను. సర్వశివ పరివార నామధ్యేయ అని చెప్పి సువర్ణ పుష్పములతో అర్చన చేయడం కూడా జరిగింది. అది సరే. రేపు నేను కార్యార్థినై విజయవాడ వెళ్తున్నాను. 30వ తారీఖు సంకష్టాల చతుర్థి అయినా మన ప్రవచనం ఉంటుంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ధూపమా ఘరాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి, నైవేద్యం ఓం భూర్భువస్వః సర్వచైతన్య రూపాంతామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ మోక్షాపరిచ సర్వ షోడశ సహస్ర అష్టపట్టమహర్షి పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ.
मध्ये देवानीन्द्रोर्मणसो वृषालयवादो वृषालयं ताम्बूलं समर्पयाम्बूलचरणानन्तरं दायमनीं समर्पयामङ्गलमहानीराजनदीपं दर्शयामि తల్లిగాడు మధ్య ఏడుస్తుంది మారుతీనా ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానం సమర్పయామి అష్టో ప్రక్షయామి పాదో ప్రక్షయామి కపస్వాసం సమర్పయామి సర్వనానంతరం సమర్పయామి కృష్ణ యదుభూషణ నరసకా శృంగారరత్నాకరా బ్రాహ్మణ గోగణాతిహరణ సంధాయక ప్రజతృంభవే నమస్కరోమి హర నమ హర శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోరనీరద విముక్త శిలాహత గోపపాలికి వర్ణ ధర్మ పరిపాలికి అర్జున భూజ యుగ్మ సంచాలికి చక్ర నిరుద్ధ మరీచిమాలికి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ పుత్రా పుత్ర సంతు పుత్రః సంతు మాం కుటుంబం సశివ పరివారం రక్షन्तు కరోనా నివారణోస్తు ధర్మశాంతిరోస్తు గురవే కుసుమాంజలి మహాదేవ్ మహాదేవ్ మాస్టర్ మహాదేవ్ 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 మహాదేవ శాస్త్రి గారు మహాదేవ 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 గురువు గారు మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత
వచ్చిందా మహాదేవ గురుగారు, మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. హిమక్క, ఇవాళ మీ మరదలు పుట్టినరోజు. గురుగారు. యా అనగా మహాదేవ మహాదేవ అది గురువు మహాదేవ. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 కన్నప్ప. మరొక మాట, మేము నక్షత్ర దానం చేస్తున్నాం. ఆ నక్షత్ర దాన సందర్భంగా ఆశ్లేష నక్షత్రంలో వెండి దానం చేయమని ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రంలో నువ్వులు, తర్వాత ఉప్పు దానం చేయమని ఉంది. ఈ రెండు కూడా 30-31వ తారీఖున చేయడం జరుగుతుంది. తర్వాత నేను శివ పరివారం తరఫున చేస్తున్నాను. మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ గోత్రాలతో వాళ్ళు చేశారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నక్షత్రాలు అడుగుతా, గుర్తు పెట్టుకో గురుగారు. 2 నక్షత్రాలు చెప్పండి గురుగారు. మహాదేవ. రేపు ఆశ్లేష, 30వ తారీఖు ఆశ్లేష, 31 మఖ. మహాదేవ మహాదేవ. మహాదేవ 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 మహాదేవ. మహాదేవ్ 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 నాయన మౌద్గల్య.